सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। పద్మావతి ప్రణయలాలిత ముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన దుర్ముఖనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:36. తిథి అష్టమి ఉదయం 11:08 వరకు. నక్షత్రం మఘ రాత్రి 1:53 వరకు. వర్జం మధ్యాహ్నం 12:56 నుంచి 2:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:30 వరకు. అమృతకాలం రాత్రి 11:18 నుంచి 1:01 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషాలు: అపరాజితాదేవి పూజ, అలాగే వృషభ సంక్రమణం. ఈ వృషభ సంక్రమణం సాయంకాలం 4:40 జరుగుతోంది. ఆ కారణంగా సంక్రమణ ప్రయుక్తమైనటువంటి విష్ణుపద పుణ్యకాలం ఉదయం 10:15 నుంచి సాయంకాలం 4:40 వరకు పుణ్యకాలంగా ఉంటుంది. ఆ సమయంలో చేసేటువంటి సకల కార్యాలు కూడా అత్యుత్తమ సత్ఫలితాలను అందజేస్తూ ఉంటాయి. అలాగే పెరుగు దానం చేయడం, అలాగే ధాన్యం దానం చేయడం, నువ్వులు దానం చేయడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంటాయి. ఇంకా విశేషించి అపరాజితాదేవి పూజ కాబట్టి ఆమెను పూజించుకోవడం ద్వారా మనం అపజయం లేని వారముగా, సకల సందర్భాలలోనూ విజయాల్ని పొందేవారముగా రూపొందుతాం అన్నమాట. దసరా నవరాత్రులలో దశమి నాడు విజయాదేవి అనే పేరుతోనూ అపరాజితాదేవి అనే పేరుతోనూ మనం పూజించుకుంటూ ఉంటాం. ఆ అపరాజితాదేవికి ఈరోజు కూడా చాలా ఉత్తమమైనటువంటి దివసం అన్నమాట. పరాజయం అంటే ఓటమి. ఆ ఓటమి లేని దేవి కాబట్టి ఆమె అపరాజిత. ఆమెను మనం ఓటమి లేని దేవిగా ప్రార్థించి పూజిస్తే మనకు ఆ శక్తి సంక్రమించి మనలో ఆ విజయం పొందేటువంటి శక్తి పెరుగుతుంది. ఇక శనివారం కాబట్టి మనం ఆ శనికి ప్రీతికరంగా చేసేటువంటి చర్యలలో శివులకు నూనెతో అభిషేకం చేయడం కానీ, నువ్వులతో పూజ చేయడం కానీ, ఆవులకు నువ్వులు పెట్టడం కానీ, అలాగే మనకు ఆంజనేయ స్వామికి పూజ, వెంకటేశ్వర స్వామికి దీపారాధన ఇత్యాదికమన్నీ కూడా అత్యంత సత్ఫలితాలను అందజేస్తాయి. నేటి ఆణిముత్యాలు. సత్యాన్ని మించిన తపస్సు లేదు. జీవికి మరణం మోక్షం కాదు, మజిలీ మాత్రమే. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శనివారం నాడు శనిదేవుని యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళలా ఉండటానికి ఈశ్వరారాధన అనేటువంటిది ఆచరించాలి. శివాలయాన్ని దర్శించడం, అభిషేకార్చన నిర్వహించడం సర్వే సర్వత్రా కూడాను శుభదాయకమే. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద అంటూ ఆ గోవిందనామాన్ని స్మరిస్తూ
నేతితో దీపారాధన చేయటం కూడాను సర్వ శుభాల్ని కూడాను ప్రసాదింపజేస్తుంది. ఈరోజు తిథి యొక్క ప్రభావం అష్టమి కాబట్టి దేవీ ఉపాసనా తత్వంలో విరాజిల్లేటువంటి వాళ్ళు నారికేళం ఆ జగన్మాతకు సమర్పించడం వల్ల సంతాపాలన్నీ కూడాను తొలగిపోతాయి. అంటే దుఃఖ నివారణ జరుగుతుంది. కుజశనుల యొక్క ప్రభావం వల్ల వచ్చేటువంటి వివిధ రకాలైన వ్యాధులు పటాపంచలైపోవటానికి కూడా ఆస్కారం ఉంది. అంటే జీర్ణకోశ సంబంధమైన రుగ్మతలు, చర్మరోగ సంబంధమైన రుగ్మతలు కూడాను తొలగించుకోవటానికి ఆ జగన్మాతకు నారికేళం సమర్పించాలి ఈ యొక్క అష్టమి తిథి నాడు అని దేవీ భాగవతం మనకు తెలియజేస్తోంది. ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం నాడు ఒంటిపూట భోజనం సర్వేశ్వరుని యొక్క అనుగ్రహానికి సూచకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. రొయ్యల వంటి మీసముల రోసము బూని చికాకు పెట్టుచున్ కయ్యములాడు దయ్యముల కట్టడి చేసెడి జట్టి నీవు నీ నెయ్యము కోరునెప్పుడును నింగిని వెల్పులే మాట తప్పినన్ వ్రయ్యలు చేసి కూల్చెదవు రయ్యని వచ్చుచు రామబాణమా. ఓ రామబాణమా, నీ వ్యక్తిత్వం అసాధారణమైనది. దేవతలు కూడా నీ స్నేహాన్ని కోరుకుంటారు. నీ పరాక్రమము, నీ సలక్షణములు అందరినీ కూడా అలా ఆకర్షిస్తాయి. రొయ్యల వంటి మీసముల రోసము బూని చికాకు పెట్టుచున్ కయ్యములాడు దయ్యముల కట్టడి చేసెడి జట్టి నీవు. పెద్ద పెద్ద మీసాలను మెలివేస్తూ ఋషుల మీదకి నిష్కారణంగా కాలు దువ్వి వచ్చి వారి యజ్ఞవాటికలన్నీ కూడా భగ్నం చేసి వారితో విరోధం పెంచుకుని వారిని హింసించేటువంటి రాక్షసులందరినీ కూడా నువ్వు ఎక్కడికక్కడ కట్టడి చేస్తావు. వారు ఆ ఋషి సమూహాల దగ్గరకు రాకుండా ఉండేలా చేస్తావు. వస్తే వారిని సంహరించి వేస్తావు. నీ నెయ్యము కోరునెప్పుడును నింగిని వెల్పులే. ఆకాశంలో సంచరించే దేవతాగణాలు, గంధర్వగణాలు అందరూ కూడా నీ స్నేహాన్ని కోరుకుంటారు, నిన్ను ప్రస్తుతిస్తారు. మాట తప్పినన్ వ్రయ్యలు చేసి కూల్చెదవు రయ్యని వచ్చుచు రామబాణమా. ఎవరైనా మాట తప్పినట్లయితే ఒక్క క్షణమాత్రంలో రయ్యన వచ్చి వారిని వ్రయ్యలు చేస్తావు నువ్వు. నీ పరాక్రమాన్ని ఎవరు ప్రశంసించగలరు? అలసటయన్న మాట అది వ్యర్థపదంబగు యుద్ధ భూమిలో గెలుచుటయన్న మాట పులకించుచు సార్థకమౌను. మౌనియై మెలగుటయన్న మాట యది మిక్కిలి నిక్కము నీయడన్ నిన్ను తలచిన చాలు కల్గునిక స్థైర్యము ధైర్యము రామబాణమా. ఓ రామబాణమా, యుద్ధభూమిలో ఎన్ని రోజులు ఒక్క క్షణమాత్రం కూడా విశ్రాంతి లేకుండా యుద్ధం చేసినా కూడా నువ్వు మహోత్సాహంతో మొట్టమొదటి రోజున మొదటి గంటలో ఎంత పరాక్రమంతో ఉత్సాహంతో యుద్ధం చేశావో అదే ఉత్సాహంతో ఎన్ని రోజుల తరువాతైనా సరే యుద్ధం చేస్తూ ఉంటావు. ధర్మకార్య నిర్వహణ పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత, ఆ ఇష్టము అటువంటివి. అలసటయన్న మాట అది వ్యర్థపదంబగు యుద్ధభూమిలో. అలసట అనే మాట నీకు తెలియదు. గెలుచుటయన్న మాట పులకించుచు సార్థకమౌను. గెలుపు, విజయం, ఈ పదాలన్నీ కూడా నిన్ను తలుచుకుంటే చాలు అవి పులకించిపోతాయి. ఆ పదాలకే పులకింతగలుగుతుంది.
నీ వ్యక్తిత్వం అటువంటిది. గెలుచుట అన్న మాట పులకించుచు సార్థకమౌను, మౌని అయి మెలగుట ఎన్న మాట అది మిక్కిలి నిక్కమునియడన్. మౌని అంటే మౌనముతో ఆ పరమాత్మను నిరంతరం ధ్యానించేటువంటి వారు మౌనులవుతారు. ఆ మౌని అనే శబ్దానికి నువ్వు నిదర్శనం, నిలువెత్తు నిదర్శనం. ఎందుకనంటే ఎప్పుడూ కూడా ఎవరిని నిందించవు, ఎవరైనా నిందించినా కూడా వారికి తిరిగి బదులు చెప్పవు. నీ కర్తవ్యం వల్ల ధర్మాన్ని రక్షించటం, దుష్టుల్ని శిక్షించటం అంతా మౌనంగానే చేస్తావు. కనుక మౌని అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. నిన్ను తలచిన చాలు కల్గునిక స్థైర్యము ధైర్యము రామబాణమా. నిన్ను తలుచుకుంటే చాలు ఎంతటి పిరికివాడికైనా సరే స్థిరత్వము ధైర్యము కలుగుతాయి. జై శ్రీరామ్. స్వాగతం सकललोकनुताये, स्वागतं भुवनराजमहिष्यै। करोति या बिभर्ति या निहन्ति या जगत्त्रयं, समन्ततो विभाति या न दृश्यते क्वचिच्च या। अतीव गुप्तरूपिणी गुरूपदेशमन्तरा, न शक्यते बुधैश्च बोद्धुमन्धकारि सुन्दरी, अन्धकारि सुन्दरी। शिवाय गुरवे नमः, श्रीमात्रे नमः, श्री विष्णुरूपाय नमः शिवाय, श्री उमायै नमः। భవ్యమైన ఉమాదేవి యొక్క మానసిక పూజా స్తుతి పూర్తవుతున్నది. అమ్మవారికి తన శరీరంలో తన హృదయంలో పవళింపు సేవ లేదు అంటున్నారు ఇక్కడ. అంటే భగవత్ స్పృహ లేకుండా బ్రతకడమే భగవంతుడు మనలో నిద్రపోవడం అని లెక్క. నిరంతరం భగవత్ స్పృహ ఉంటే మనలో ఆ స్వామి మెలకువగా ఉన్నాడు అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఆ జగదంబ విహర్తుమేవ యాచ్యసి, జడులలో సోమరుల్లో నిద్రించినట్లుగా నాలో నిద్రించరాదు, ఆమె నిరంతరం విహరించాలి అని ఆశిస్తున్నారు ఇక్కడ. అంటే నిరంతరం భగవత్ స్పృహతో ఆ జ్ఞాన ప్రకాశంతో బ్రతకాలి అనేటువంటి భావన చెప్తున్నారు ఇక్కడ. ఈ విధంగా మొత్తం మానసిక పూజా స్తుతి పూర్తవుతున్నది. అయం తవాగ్రిమస్సుతశ్రితో మనుష్య విగ్రహం, తనూజ వేష్మ సౌష్ఠవం మృడాని పశ్య కీదృశం. అమ్మా, నీకు సమర్పించబడిన ఇల్లు నా శరీరం. ఈ శరీరం ఏది? మనుష్య శరీరం ధరించినటువంటి గణపతి యొక్క శరీరం. అంటే తాను గణపతి అంశతో జన్మించాననే స్పృహతో ఉన్నారు గణపతి మునిగారు. అందుకే ఈ శరీరము మనుష్య విగ్రహాన్ని ధరించిన నీ పెద్ద కొడుకు శరీరము. కాబట్టి ఈ శరీరం ఎంత సౌష్ఠవంగా ఉందో నువ్వే పరిశీలించుకున్నారు. అమ్మవారి శరీరంలో సంచరిస్తున్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో చూసుకోవాలి. ఇక్కడ ఇల్లాలు ఇంటిని పరిశీలించినట్లుగా నువ్వు నా శరీరాన్ని పరిశీలించు అని చెప్పడంలో ఈ శరీరం అంతా విహరించు, ఎక్కడ ఏ దోషమున్నా తొలగించి కాపాడు, అది దీనిలో చెప్పబడుతున్నది. ఈ చెప్పేటప్పుడు శరీరమంతా చిచ్చక్తి వ్యాపించి నడుస్తూ ఉన్నది అనే భావన కనబడుతున్నది ఇక్కడ. సరిగ్గా ఇదే భావం మనకు మంత్రపుష్పాల్లో కూడా కనబడుతుంది. తిరియగుర్ధ్వమధశాయి రశ్మయస్స తస్య సంతత. మన శరీరంలో ఆపాద తలమస్తకము అంటే అరిపాదం మొదలుకుని తల వరకు కూడా సంచరిస్తున్న చైతన్యం అంతా అమ్మవారి విహారమే. అప్పుడు నా శరీరంలో విహరిస్తూ పరిశీలించు అన్నప్పుడు ఎటువంటి దోషము లేకుండా అమ్మ నన్ను అనుగ్రహించు అనేటువంటి విషయం కూడా కనబడుతున్నది. ఈ విధంగా ఈ పూజా కుసుమాలని, ఈ స్తుతిని సమర్పిస్తున్నాను. ఎవరైనా సరే అర్చన చేసేటప్పుడు ఈ శ్లోక సమూహాన్ని తమ చిత్త కమలంలో ఒక్కసారి స్మరించితే చాలు ధన్యులవుతారు అని చెప్తున్నారు. అంటే పూజ చేసేటప్పుడు ఒక్కసారి ఈ ఆంతరికమైన మానసిక పూజను భావన చేస్తే ఆ పూజ పరిపూర్ణమవుతున్నది. గణేష్ చతుర్మహాకవే రసౌ ప్రమాణికావలి మనోంబుజే మహేశ్వరి ప్రపూజనేషు శబ్ద్యతాం. అమ్మవారి పూజ చేస్తున్న వారి యొక్క మనస్సులో ఈ శ్లోకములు ధ్వనించుగాక, శబ్దము చేయుగాక. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ మనస్సులో ఈ శ్లోక భావం స్ఫురించాలి. ఈ శ్లోకములన్నీ ప్రమాణికావళి అంటే ప్రమాణిక అనబడేటువంటి ఛందస్సులో రచించినటువంటి ఈ శ్లోకములన్నీ
గణపతి అనే మహాకవి రచించినవి అని పరిపూర్తి చేశారు. ఇప్పుడు తర్వాతి స్తబకంలోకి ప్రవేశిస్తున్నాం. 31వ స్తబకము. ఈ 31వ స్తబకం విశేషం ఏమిటి అంటే భగవతీ నామ మహిమను కీర్తిస్తున్నారు. అమ్మవారి నామ మహిమ మొత్తంగా హైందవ సంప్రదాయంలో ఏ ఏ ఆధ్యాత్మిక సాధనలు చెప్పబడుతున్నాయో అన్ని సాధనలు కలిపి ఒక్క చోట ఉంటే దాని పేరు ఉమాసహస్రం. ఎందుకంటే యోగ సాధన, జ్ఞాన విచారణ, పూజలు, నామస్మరణ, సంకీర్తన, ఇలా రకరకాల ఆధ్యాత్మిక సాధనలు ఉన్నాయి భారతీయ సంస్కృతిలో. అన్నీ కూడాను భగవంతుని చేరుకోవడానికై వినియోగింపబడేటువంటి పద్ధతులే. ఇందులో ఏ ఒక్కటే కాదు, అన్నీ కలిసి సహకరించాలి. ఇక్కడ ఇప్పుడు నామ మహిమ చెప్తున్నారు. ఇక్కడ నామస్మరణాది అన్యోపాయం నహి పశ్యామో భవతరణి అని చాలా కాలం నుంచి వినబడుతున్నటువంటి మన సంప్రదాయ సిద్ధమైన ఒకానొక వాక్కు. అంటే నామస్మరణ తప్ప మనం తరించడానికి మరొక మార్గం లేదని పెద్దలు చెప్పారు. అయితే కొంతమంది తత్వవేత్తలు అనుకునే వాళ్ళు ఏమంటారంటే కేవలం నామం పలికినంత మాత్రాన మోక్షం వచ్చేస్తుందండి, ఏదో పెద్ద అతిశయోక్తి కానీ అని అంటూ ఉంటారు. అయితే వాళ్ళకి నామమహిమ తెలియదు అని అర్థం. ఇక్కడ త్యాగరాజస్వామి వారు అలాంటి వారి గురించి ఒక మాట అంటారు, రామనీయడ ప్రేమ రహితులకు నామరుచి ఏమి తెలుసురా అన్నారు. ఇక్కడ నామరుచి, ఆ నామం ఎంత రుచిగా ఉంటుందో శుద్ధమైన హృదయం కలిగిన భక్తుడికి మాత్రమే తెలుస్తుంది. జబ్బుపడ్డ నాలికకి మధుర పదార్థాలు రుచి తెలియదు, పాప సంస్కారాలు కలిగిన హృదయాలకి భగవన్ నామ రుచి తెలియదు అంటారు పెద్దలు. అందుకే శ్రీరామ నీ నామమేమి రుచిరా, ఓ రామ నీ నామం ఎంతో రుచిరా అంటాడు రామదాసు. భగవన్నామ మహిమ అంత గొప్పగా ఉంటుంది. ఇక్కడ రామనామమా, శివనామమా, కృష్ణనామమా, విష్ణునామమా, అమ్మవారి నామమా కాదు, ఇవన్నీ కూడా ఒకే పరమేశ్వరుని యొక్క నామములను తెలుసుకోగలగాలి. ప్రతి నామము అంత శక్తివంతమైనదే, అంత మధురమైనది. ఆ పరమేశ్వరుని తమ ఇష్టదేవతారూపంగా ఉపాసించేటప్పుడు ఇష్టదేవతా నామములన్నీ రుచిగానే ఉంటాయి. ఎందుకంటే ఆ పరమేశ్వరుడే ఆ ఇష్టదేవతారూపంగా ఆ భక్తుని అనుగ్రహిస్తున్నాడు కనుక. అటువంటి అమ్మవారి నామమహిమని చెప్పబడే స్తబకం చెప్పుకోడుగ భాగ్యం. పైగా నామమహిమలో ఎంత విజ్ఞానం ఉన్నదో ఈ శ్లోకములన్నీ తెలియజేస్తుంటాయి. ధరస్మిత శ్రీ కపటా సుపర్వ స్రోతస్విని పర్వత జాస్య జాత పంకం మమ క్షాళయతాదశేషం సంసారమగ్ని హృదయే విలగ్నం. ప్రతి స్తబకానికి మొదటి శ్లోకం అమ్మవారి చిరునవ్వు వర్ణన. అలాగే ఇక్కడ కూడా చిరునవ్వును ముందు వర్ణిస్తున్నారు, తర్వాత నామమహిమ చెప్పబడుతుంది. ఆ చిరునవ్వు ఎలా ఉన్నదంటే ధరస్మితశ్రీ, చిరునవ్వు అనే వెలుగు ఒక ప్రవాహంలా ఉంది. ఆ ప్రవాహం కూడా సుపర్వస్రోతస్విని అంటే గంగా ప్రవాహము అన్నారు ఇక్కడ. అంటే అమ్మవారు నవ్వుతూనే ఉన్నది, ఆ నవ్వు యొక్క వెలుగు ప్రసరిస్తున్నది భక్తుడిపై. ఆ ప్రసరిస్తున్నటువంటి వెలుగు వెల్లువ ఒక గంగా ప్రవాహంలా ఉన్నది అన్నారు. ఎందుకంటే నవ్వు తెల్లగా శుద్ధముగా ఉన్నట్లుగా గంగ కూడా తెల్లగా శుద్ధంగా ఉంటుంది. పైగా ఆ గంగ మన పాపాలని పోగొడుతుంది, ఈ నవ్వు కూడా మనలో ఉన్న పాప సంస్కారాలన్నింటినీ పోగొట్టి శుద్ధుల్ని చేస్తున్నది. అందుకే అమ్మవారిని ధ్యానించేటప్పుడు నవ్వుని ధ్యానిస్తే చాలు మన శుద్ధులమైపోతున్నాం. అదేవిధంగా సంసారమగ్నే హృదయే విలగ్నం, సంసారం అనే పంకం అంటే ఈ బ్రతుకనేటువంటి ఆ బురదలో మునిగిపోయాను. నిజానికి ప్రపంచము బ్రతుకు ఒక మడుగు లాంటిది. మడుగులో మునిగితే బురద అంటక తప్పదు, సంసారంలో మునిగితే పాపం అంటక తప్పదు. కనుక సంసారం అనే మడుగులో పాపమనే బురద అంటిన నాకు అమ్మవారి చిరునవ్వు అనే గంగా ప్రవాహం వల్ల శుద్ధి ఏర్పడుతున్నది అనే అద్భుతమైన భావాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అటువంటి గంగా ప్రవాహం వంటి పవిత్రమై శుద్ధికరమైన అమ్మవారి చిరునవ్వుకు నమస్కరిస్తూ ఆ చిరునవ్వు యొక్క ప్రభావాన్ని తర్వాత శ్లోకంలో కూడా చెప్తున్నారు. హరట్టహాసేన సమం మిళిత్వా పిత్రేవ పుత్రో గురునేవ శిష్య విభ్రాజమానో మమ శంకరోతు హాసాంకుర కేసరి వాహనాయా. కేసరి వాహన అంటే సింహాన్ని వాహనంగా చేసుకున్న అమ్మవారి యొక్క చిరునవ్వు మొలక మాకు శుభాన్ని కలిగించుగాక. ఆ చిరునవ్వు ఎలా ఉన్నదంటే శివుడు అట్టహాసం చేస్తున్నాడు, అది చూసి అమ్మవారు చిరునవ్వు నవ్వారు. అంటే తల్లిది మందహాసము, అయ్యవారిది అట్టహాసము. అట్టహాసం అంటే పెద్దగా నవ్వే నవ్వు. పరమేశ్వరుడు ఆ పురుషత్వాన్ని చూపిస్తూ ఉద్ధతిని చూపిస్తూ ఉగ్రభావాన్ని ప్రకటిస్తూ ఒక అట్టహాసం చేశాడు. అది అతి ఉత్సాహంతోనే చేయవచ్చు, ఉగ్రత్వంతోనే చేయవచ్చు. ఏమైనా స్వామిది అట్టహాసం. అది చూసి అమ్మవారు నవ్వారు, ఆ నవ్వు మందహాసం. ఒక విధంగా అమ్మవారి మందహాసానికి హరుని అట్టహాసం ప్రేరణ కలిగించింది అని భావించవచ్చు. ఆ అట్టహాసం అత్యుత్సాహాన్ని ప్రకటిస్తుంటే అమ్మ మందహాసం ప్రసన్నతని చూపిస్తున్నది. ఈ రెండు శివశక్తుల సమ్మేళనం.
అట్టహాసంతో కలిసిన అమ్మవారి చిరునవ్వు మాకు శుభాన్ని కలిగించుగాక అన్నారు. అంటే అటు శివుడి అట్టహాసము అమ్మవారి మందహాసం కలిసిపోవడం ఎలా ఉన్నది అంటే తండ్రితో కొడుకులాగా గురువుతో శిష్యునిలాగా శివుని అట్టహాసంతో కలిసిపోయిన అమ్మవారి చిరునవ్వు అన్నారు. అంటే శివుడి అట్టహాసం తండ్రిలా ఉంటే అమ్మవారి మందహాసం కొడుకులా ఉన్నది. శివుడి అట్టహాసం గురువులా ఉంటే అమ్మవారి మందహాసం శిష్యుడిలా ఉన్నది. ఈ చెప్పడంలో గురు శిష్యులు కలిసినట్టు తండ్రి తనయుడు కలిసినట్టు అట్టహాసము మందహాసము కలిసి నన్ను అనుగ్రహించుగాక అని చెప్తున్నారు ఇక్కడ. తండ్రి వల్లే కొడుకు వచ్చినట్లు అరుణి అట్టహాసం చూసి అమ్మవారి చిరునవ్వు నవ్వారు. గురువు వల్లే శిష్యుడు అనిపించుకుంటాడు గనక అయ్యవారి అట్టహాసము అమ్మవారి మందహాసానికి ప్రేరణ కల్పించింది అని చెప్తున్నారు ఇక్కడ. అటువంటి ఆ చిరునవ్వు మనల్ని అనుగ్రహించుగాక అని చెప్తూ దివ్యమైన నామమంత్ర మహిమని చెప్పబోతున్నారు. అవి రేపటి నుంచి తెలుసుకుందాం. సర్వం శ్రీమాతృ చరణారవిందార్పణమస్తు. వాసుదేవాయ నమః. య ఉద్యతమనాదృత్య కీనాశమభియాచతే క్షీయతే తద్యశస్పీతం మానచ్చ అవజ్ఞయా హతః. ఎవడైతే తనంత తానుగా లభించిన భోగాన్ని కాదని విడిచిపెట్టి తరువాత లుబ్ధిని యాచిస్తాడో వాడి యొక్క ఉజ్వలమైన కీర్తి నశిస్తుంది. అవమానం వల్ల వాడి అభిమానం నష్టమవుతుంది. ఓ విద్వాంసుడా, నువ్వు పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తున్నావని నేను విన్నాను. బ్రహ్మచర్యం విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి అడుగు పెడుతున్నావు కనుక నా కుమార్తెను నీకిచ్చి వివాహం చేస్తాను, స్వీకరించు అన్నాడు మను చక్రవర్తి. అప్పుడు కర్దముడు ఇలా అన్నాడు, మహారాజా, నిజమే, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీ అమ్మాయికి ఇంకా పెళ్లి నిశ్చయం కాలేదు కనుక మా వివాహం యోగ్యంగా ఉంటుంది. రాజా, వివాహాల్లో పెద్దలు నిశ్చయించిన వివాహమే శ్రేష్టం. వేదంలో చెప్పినట్లుగా విధి విధానపూర్వకంగా పెళ్లి జరగాలని నీ కూతురు కోరుకుంటుంది. నువ్వు కూడా అలాగే కోరుకుంటున్నావు. మీ కోరిక తీరుగాక. నీ కూతురు శోభలో లక్ష్మీదేవిని మించి ఉంది కదా, అటువంటి ఆమెను పెళ్లి చేసుకోవటానికి ఎవడు మాత్రం కాదంటాడు. ఒకనాడు ఆమె భవనం పైన బంతి ఆట ఆడుతుంటే ధ్వని చేస్తున్న నూపురాలతో ఉన్న ఆమె పాదాలు ఎంతో అందంగా ఉన్నాయి. ఆమె చూపులు బంతి వెనకాల పరిగెడుతూ అటు ఇటు కదలాడుతూ చంచలంగా ఉన్నాయి. ఆ సమయంలో ఆకాశంలో సంచరిస్తూ విమానంలో నుండి ఈమె సౌందర్యాన్ని చూసిన గంధర్వుడొకడు మైమరిచి స్పృహ తప్పి క్రింద పడిపోయాడు. అంతటి సౌందర్యం ఈమెది. శ్రీలోకానికే ఈమె అలంకారం వంటిది. లక్ష్మీదేవి పాదాలను ఆరాధించిన వారు మాత్రమే ఈమెను దర్శించగలరు. మనువు యొక్క ముద్దుల కూతురు ఉత్తానపాదుడు సోదరి అయినటువంటి ఈమె తనకు తానే కోరి స్వయంగా ఇక్కడికి వచ్చింది. తెలివైన వాడు ఎవడైనా ఈమెను స్వీకరించుకోకుండా ఉంటాడా? కనుక ఈ సాధ్విని నేను వివాహం చేసుకుంటాను. అయితే ఒక నియమం ఉంది. నేను సంతానం కలిగేటంత వరకు మాత్రమే ఈమెతో గృహస్థాశ్రమ జీవితాన్ని గడుపుతాను. తరువాత నేను సన్యాసం స్వీకరించి ఆ ఆశ్రమ ధర్మాలను పాటిస్తాను. అవి హింసతో సంబంధం లేని శమదమాది ధర్మాలు. వాటిని స్వయంగా భగవంతుడే ఉపదేశించాడు. అనేక భేదాలతో కూడిన ఈ జగత్తు భగవంతుడి నుండి ప్రకటమైంది. ఆయన యందే నిలిచి ఉంది. ఆయనలోనే విలీనమవుతుంది. ప్రజాపతులకు కూడా ప్రభువైన ఆ శ్రీహరి ఈ విషయంలో నాకు ప్రమాణం. ఆయన నాకిచ్చినటువంటి ఆదేశాన్ని మాత్రమే నేను పాటిస్తున్నాను అని చెప్పి కర్దముడు మౌనంగా పద్మనాభుణ్ణి మనసులో ధ్యానించసాగాడు.
ఆయన ముఖం చిరునవ్వులు చిందిస్తుంది. అది మనుచక్రవర్తి కూతురైన దేవహూతి హృదయాన్ని దోచుకుంది. కర్దమముని మాటలు విన్న మనుచక్రవర్తి పెళ్లి గురించి తన భార్యతోనూ కూతురు దేవహూతితోనూ సంప్రదించి వారి ఇష్టాన్ని తెలుసుకొని ఆనందించాడు. కర్దముని సకల సద్గుణాలకు నిలయం వంటివాడు. దేవహూతి కూడా అంతే. మనుచక్రవర్తి ఎంతో సంతోషంతో వారిద్దరికీ వివాహం జరిపించాడు. మహారాణి శతరూపాదేవి ఆ నూతన దంపతులకు విలువైన ఆభరణాలను, వస్త్రాలను, ఇంటికి కావలసిన సామగ్రిని పెళ్లి కానుకలుగా ప్రేమతో ఇచ్చింది. తన కూతురికి యోగ్యుడైన వరుడితో వివాహమైనందుకు మనుచక్రవర్తి నిశ్చింతగా ఉన్నాడు. కానీ అమితమైన ప్రేమ గల కుమార్తె వియోగానికి ఆయన మనస్సు కలత చెందింది. కూతురు తనకు దూరమవుతుంది అనే బాధను ఆయన తట్టుకోలేకపోయాడు. దేవహూతిని 2 చేతులతో ప్రేమగా దగ్గరకు తీసుకొని కౌగిలించుకొని తన కన్నీళ్లతో ఆమె తలను తడిపేశాడు. నెమ్మదిగా అల్లుడైన కర్దమముని వద్ద సెలవు తీసుకొని భార్యతోనూ అనుచరులతోనూ కలిసి అక్కడి సరస్వతీ నదీ ప్రాంత శోభను చూస్తూ రథంపై తన నగరానికి ప్రయాణమయ్యాడు. సరస్వతీ నది చాలా గొప్పది. మహర్షులు కూడా దానిని సేవిస్తూ ఉంటారు. దానికి 2 పక్కలా ఉన్న తీరాలు చక్కటి ప్రకృతి సంపదతో శోభిల్లుతూ ఉంటుంది. ఆ తీరాల వెంట మోక్ష మార్గాన్ని అనుసరిస్తున్న మహర్షులు ఆశ్రమాలున్నాయి. ఆ నదీ సౌందర్యాన్ని మహర్షులు ఆశ్రమాలను అన్ని తిలకిస్తూ మనుచక్రవర్తి ప్రయాణాన్ని ముందుకు సాగించాడు. మహారాజు గారు రాజ్యంలోకి ప్రవేశిస్తున్నాడని తెలుసుకొని ప్రజలు ఎంతో సంతోషించారు. బ్రహ్మవర్తం నుండి బయలుదేరి గీతా స్తోత్ర వాద్యాలతో ఆయనకు ఎదురు వెళ్లారు. మనువు రాజధాని అయినటువంటి బర్హిష్మతి నగరం సమస్త సంపదలకు నిలయం వంటిది. పూర్వం యజ్ఞవరాహమూర్తి తన శరీరాన్ని విదిలించినప్పుడు ఆయన శరీరం నుండి రోమాలు జారి అక్కడి పడి అన్ని కాలాల్లోనూ లభించే పచ్చని దర్భలు 2 అయ్యాయి. ఆ దర్భలతో మహర్షులు యజ్ఞానికి విఘ్నం కలిగించే రాక్షసులను పారద్రోలి భక్తితో శ్రీహరిని ఆరాధించారు. మన చక్రవర్తి భగవంతుడైన వరాహస్వామి నుండి ఈ భూమిని నివాస స్థానంగా పొందారు. ఆయన దర్భలు రెల్లుతో కూడిన ఆసనాన్ని పరిచి యజ్ఞపురుషుడైన శ్రీహరిని ఆరాధించాడు. ఆ స్థలమే బహిష్మతి నగరం అయింది. అప్పటి నుండి మనురాజు ఆ నగరంలోనే నివసిస్తున్నాడు. ఇప్పుడు కూతురుకు కర్దముడికిచ్చి పెళ్లి చేసి ఆయన తిరిగి తన నగరాన్ని చేరుకున్నాడు. తాపత్రయాన్ని దూరం చేసే తన భవనంలో ప్రవేశించాడు. అక్కడ ఆయన తన భార్యా పిల్లలతో కలిసి ధర్మార్థ మోక్షాలను భంగం లేని విధంగా భోగాలను అనుభవించాడు. ఆయన గొప్ప కీర్తి నలుదిక్కుల్లోనూ వ్యాపించింది. అప్సరసలు, గంధర్వులు ఆయన సత్కీర్తిని గానం చేసేవారు. మను చక్రవర్తి మాత్రం ప్రతినిత్యం ప్రాతకాలంలో భక్తి నిండిన హృదయంతో శ్రీహరి గాథలను వినేవాడు. తన ఇచ్ఛానుసారం భోగాలను సృష్టించుకోగల సమర్థుడే అయినా కూడా స్వయంభువ మనువు ఎల్లప్పుడూ భగవంతుడిపైనే దృష్టి కలిగి ఉన్నాడు. భగవద్భక్తుడైన ఆయనను ఇలాంటి భోగాలు ఆకర్షించలేకపోయాయి. అయా తయా మాహ తస్యాసన్ యామాహ స్వాంతరయాపనాహ శృణ్వతో ధ్యాయతో విష్ణోః కుర్వతో బ్రువతః కథాః. అయినా శ్రీహరి కథలను వింటూ చెబుతూ శ్రీహరినే ధ్యానిస్తూ సేవిస్తూ ఉండేవాడు.
అలా ఆయన తన మన్వంతరంలోకి జాములన్నిటినీ సార్థకం చేసుకున్నాడు. మను చక్రవర్తి ఈ విధంగా జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనే 3 అవస్థల్లోనూ వాసుదేవుడికి సంబంధించిన జ్ఞానంతోనే మునిగిపోయాడు. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపాలను జయించాడు. సత్వ, రజస్, తమో గుణాలకు అతీతమైన స్థితిని పొందాడు. తన మన్వంతర కాలం మొత్తం 71 మహాయాగాలను ఆయన భగవంతుని జ్ఞానంలోనే లీనమై గడిపేవాడు. సంకర్షణాయ నమః.